పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ కారుపై దాడి ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో వర్మ కారు ధ్వంసం కాగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. నియోజకవర్గంలో కూటమి అభ్యర్థుల విజయానికి సహకరించని వారికి వర్మ కృతజ్ఞతలు తెలుపుతున్నారన్న ఆరోపణలతో ఓ ప్రదేశంలో కారు ఎక్కుతున్న సమయంలో ఒక్కసారిగా కొందరు రాళ్లు ఇటుకలతో దాడి చేసి కారును ధ్వంసం చేశారు. ఈ దాడికి జనసేన కార్యకర్తలు చేసిన పనిగా భావించిన వర్మ జనసేన పార్టీతో తనకు ఎలాంటి విభేదాలు లేవని, ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలవటం గర్వంగా ఉందని అన్నారు.